ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, టాటా స్టీల్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా టైటాన్ కంపెనీ, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఎటర్నల్, జియో ఫైనాన్షియల్, మ్యాక్స్ హెల్త్ కేర్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇవాళ మార్కెట్ సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ శేషు గారు లైవ్లో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. శేషు గారు నమస్తే అండి. నమస్తే అండి. సరే అండి, వాటి మార్కెట్ ఎలా ఉంటుంది అనుకోవచ్చు, ఎక్కడ క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఏ అంశాలు ముఖ్యంగా మార్కెట్ని ప్రభావితం చేస్తున్నాయి సార్? ప్రస్తుతానికి ఏ అంశాలు ప్రభావితం చేస్తున్నా కూడా మన మార్కెట్స్ అంతా కూడా చాలా మనదే గ్లోబల్ గా అన్ని మార్కెట్స్ తో కంపేర్ చేసుకుంటే చాలా వీక్ గా ఉంది. 2025 లో కూడా దాదాపు గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా బాగా పర్ఫామ్ చేశాయి అన్నమాట. అయితే మన మార్కెట్స్ ఇండెక్స్ పరంగా పెద్దగా పెరిగింది, అంటే ఇండెక్స్ పరంగా ఓకే, కాకపోతే మీడియం స్మాల్ క్యాప్ లో భారీ సెల్లింగ్ అనేది 2025 లో కనపడింది. 26 స్టార్టింగ్ లో కూడా ఇంకా 25 కన్నా ఎక్కువగా మనకి అటు ఇండెక్స్ పడింది. అదేవిధంగా మీడియం స్మాల్ క్యాప్ లో బాగా సెల్లింగ్ అనేది 25 లో కూడా మనం 26 లో కూడా చూస్తున్నాము. దీనికి ఫస్ట్ ప్రధాన రీజన్ ఏంటి అంటే ఎఫ్ఐఎస్ నుంచి విపరీతమైన సెల్లింగ్ అనేది ఒకటి మన ఇండియన్ మార్కెట్స్ లో చూస్తున్నాము. సో దాని కారణంగా లాస్ట్ ఒక 2000 లాస్ట్ మరి 15 రోజులుగా నాన్ స్టాప్ సెల్లింగ్. గ్లోబల్ మార్కెట్స్ పరంగా చూస్తే అన్ని కూడా బాగానే ఉన్నాయి. సో నేను కూడా ఇక మన మార్కెట్స్ ఈ రోజు ఎలా ఉండవచ్చు ఏంటి అనేది, ఈ రోజు హై నుంచి అయితే చాలా హెవీగా కరెక్ట్ అయిందని చెప్పొచ్చు. 25,435 దగ్గరికి వెళ్ళింది, అక్కడ నుంచి కరెక్ట్ అయింది. బట్ ఇప్పుడు మళ్ళీ లో నుంచి కొంత రికవరీ ఉంది. బట్ ఓవరాల్ గా స్టేబుల్ గానే, అంటే 25,200 పైన నిఫ్టీ క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కొంచెం ఈ లెవెల్లో ఇండెక్స్ పరంగా ఆగవచ్చు. తర్వాత మనకి చాలా కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేయడం ఉన్నాయి. అటు ఇండెక్స్ చెందిన కంపెనీస్ కావచ్చు, మీడియం స్మాల్ క్యాప్ చెందిన కంపెనీస్ కావచ్చు. ఇక నేను కూడా ఎఫ్ఐఎస్ నుంచి సెల్లింగ్ ఒక వన్ మంత్ లో నేను కూడా అది కూడా అక్కడి నుంచి తగ్గే అవకాశాలు ఉన్నాయి. రీజన్ పరంగా చెప్పాలంటే ఇప్పటి వరకు హిస్టారిక్ గా మన ఇండియాలో కనుక గమనిస్తే వాళ్ళ షేర్స్, అంటే వాళ్ళ హోల్డింగ్స్ అనేది బాగా తక్కువగా ఉన్నాయి ఇప్పుడు. అంటే మన ఇండియన్ హిస్టరీలో చూస్తే ఎఫ్ఐఎస్ వాళ్ళ ఓనర్షిప్ అనేది బాగా తగ్గింది. అది పాజిటివ్ అంశం ఇండియాకి. బట్ ఏదేమైనప్పుడు కూడా రానున్న ఒక 1 మంత్ లో మార్కెట్స్ చాలా వరకు, మార్కెట్స్ కాదు మెయిన్ స్మాల్ క్యాప్ లో బాటమ్ అయ్యే అవకాశం కనపడుతుంది. కాలర్ ఉన్నారు సార్, శివప్రసాద్ కాల్ చేస్తున్నారు. శివప్రసాద్ గారు నమస్తే అండి, మాట్లాడండి శేషు గారితో. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. శేషు సార్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి సార్. నా దగ్గర ఎకర్నర్లు 290 ఉన్నాయి సార్, ఉంచుకోమంటారా సార్? ఏమన్నా అట్లే కంటిన్యూ చేసుకోమంటారా? ఒకటి సార్. రెండోది వచ్చేసి తేజస్ నెట్వర్క్స్ ఈ టైంలో అక్యుములేట్ చేసుకోవచ్చు సార్, బాగా బాటమ్ లైన్ వచ్చింది. ఫస్ట్ టైం ఏమన్నారు సార్? ఫస్ట్ స్టాక్ ఎటర్నల్ సార్, జొమాటో ఎటర్నల్ సార్. ఓకే, ఎటర్నల్ ఏం చేయాలంటారు, అంతే కదా? ఎస్ సార్, ఎస్ సార్. నేను 290s లో ఉన్నాయి సార్. నాకు దాన్ని అట్లే ఉంచుకోమంటారా, లేకపోతే ఏమన్నా కొద్దిగా ఎగ్జిట్ అవ్వమంటారా సార్? ఓకే, ఎటర్నల్ విషయానికి వస్తే రిజల్ట్ పరంగా బాగానే ఉన్నాయండి. బాగున్నాయి కాదు, అద్భుతంగా వచ్చింది. అయితే వీటన్నిటికీ, అంటే ఇప్పుడు వస్తున్న రిజల్ట్స్ కి ఆల్రెడీ స్టాక్ డిస్కౌంట్ అయిపోయింది అనమాట. అంటే మేనేజ్మెంట్ పరంగా కూడా చాలా అద్భుతంగా, బ్రహ్మాండంగా ఇప్పటి వరకు కంపెనీని మంచి గ్రోత్ వైపు తీసుకువెళ్ళారు. అంటే ఇది ఇటువంటి గ్రోత్ అనేది మామూలుగా ఏ బిజినెస్ లోనూ ఉండదండి. చాలా రోబస్ట్ గ్రోత్ చూసాము. రిజల్ట్ కూడా బాగానే ఉన్నాయి. ప్రస్తుతానికి ఉంచండి, 290 అంటున్నారు కాబట్టి ఈసారి ఏం చేస్తారంటే మీ రేటు దాటి మీకు ఒక 15-20% కైండ్ ఆఫ్ ప్రాఫిట్ లో ఎగ్జిట్ కాండి. అంటే 320, 340 ఆ లెవెల్స్ లో మీరు ఎటర్నల్ ని ఎగ్జిట్ తీసుకోండి. ప్రస్తుతానికి అయితే డౌన్ సైడ్ 260 దాకా రావడానికి అవకాశం ఉంది. ఇక తేజస్ నెట్వర్క్ లాస్ట్ 1.5 year లో లోలో ఉన్నాము. అంటే ఇంకా చెప్పాలి అంటే తేజస్ లో చాలా కష్టాలు కంపెనీకి కంపెనీకి రావడం చూసాము. లైక్ కష్టాలు అంటే ఏం లేదండి, కంప్లీట్ గా రెవెన్యూస్ పడిపోవడము, లాస్ లోకి వెళ్ళిపోవడం ఇవన్నీ చూస్తున్నాము. సో ఇక్కడ నుంచి కొంచెం ఆగడానికి అవకాశం ఉంది. నేను కూడా మళ్ళీ 400 పైకి షార్ట్ టైంలో పెరగడానికి అవకాశం ఉంది.
మీరు లాంగ్ టర్మ్ ఉంటే అక్యుములేట్ చేసుకోండి తేజస్ నెట్వర్క్. ఎందుకంటే వీళ్ళున్న బిజినెస్ మోడల్ ఇవన్నీ చూస్తే లాంగ్ టర్మ్ లో బాగానే ఉంటుంది, బట్ షార్ట్ టర్మ్ మాత్రం కొంచెం పెయినే అని చెప్పొచ్చు. నెక్స్ట్ కాలర్ శ్రీకాంత్ చేస్తున్నారు. శ్రీకాంత్ గారు నమస్తే అండి, మాట్లాడండి శేషు గారితో. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. Yeah, good afternoon, sir. టాటా స్టీల్, ఐటీసీ, విప్రో తీసుకోవచ్చా సార్? ఏమన్నారు? టాటా స్టీల్, టాటా స్టీల్, ఐటీసీ, విప్రో ఫ్రెష్ బయింగ్. ఓకే, విప్రో వద్దండి, విప్రో వద్దు, పెరగొచ్చేమో అని పక్కన పెట్టిన ఐటీ జోలికి వెళ్ళకండి. ఇక మీరు టాటా స్టీల్ అయితే తీసుకోవచ్చు. టాటా స్టీల్ మీద నేను పాజిటివ్ గానే ఉన్నాను. స్లోగా ఉన్నా కూడా స్టడీగా ఉంటుంది. టాటా స్టీల్, విప్రో వదిలేసేయండి. టాటా స్టీల్ అయితే మీరు కరెక్షన్స్ లో బై చేసుకుని, స్టీల్ ప్రైసెస్ కూడా మొన్నటి వరకు బాగా వీక్ గా ఉన్నాయి. అంటే ఒక 2 months బ్యాక్ చూసుకుంటే 3 years లోకి వచ్చాయి. అక్కడి నుంచి షార్ప్ గా పెరగడం, స్టీల్ ప్రైసెస్ కూడా పెరగడం మనం చూస్తున్నాము. అది స్టీల్ కంపెనీస్ కి, మరి ముఖ్యంగా ఇన్వెంటరీస్ ఉన్న కంపెనీస్ కి పాజిటివ్ అంశము. టాటా స్టీల్ మీద నేను పాజిటివ్ గా ఉన్నాను. యా సార్, సౌత్ ఇండియా బ్యాంక్లో బై చేశారంట 31 రూపీస్లో. ఇప్పుడు ప్రాఫిట్ ఎక్కడ బుక్ చేయమంటారని అడుగుతున్నారు. సో సౌత్ ఇండియన్ బ్యాంక్స్ ఉంచండి. రీసెంట్ గా బాగా ఈ ఏవైతే బ్యాంక్స్ ఉన్నాయో పిఎస్యు బ్యాంక్స్ అన్ని కూడా చాలా స్ట్రాంగ్ ర్యాలీ చూసాము. మరోవైపు మిగతా అదర్ సెక్టార్స్ అన్ని వీక్ గా ఉన్న టైంలో పిఎస్యు బ్యాంక్స్ లో మంచి ర్యాలీ అనేది ప్రస్తుతానికి ఉంచండి. నేను కూడా ఎక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి అంటే 50+ దాటే అవకాశాలు ఉన్నాయండి. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడే అంటే మిడిల్ స్మాల్ క్యాప్ లో బాగా వీక్ ఉన్న టైంలో ఇంకా న్యూ హైస్ కి వెళ్తున్నాయి కాబట్టి ఇంకా కొంత న్యూ హైస్ కి హిట్ చేసే అవకాశాలు ఉన్నాయి. రేపు మార్కెట్ ఆగితే ఇది నేను కూడా 50 దాటి అరౌండ్ 60s దాకా వెళ్ళొచ్చు. అక్కడ మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ కాలర్ భాస్కర్ చేస్తున్నారు వరంగల్ నుంచి. భాస్కర్ గారు నమస్తే అండి, మాట్లాడండి శేషు గారితో. మీకున్న డౌట్ ఏంటి చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, బోత్ ఆఫ్ యూ. సార్ నా దగ్గర డిక్సన్ టెక్నాలజీ ఒకటి, అంబర్ ఎంటర్ప్రైజెస్ 15% లాస్ లో ఉంది. ఇక్కడ యాడ్ చేసుకోమంటారా? అంబర్ మీరు స్టార్ట్ చేయండి, స్టార్ట్ బయింగ్ అని చెప్తాను. సీజనల్ పరంగా కూడా ఇప్పుడు అంబర్ ఎంటర్ప్రైజెస్ కి ఇప్పుడు నెక్స్ట్ ఒక 1 or 2 months లో మంచి సీజన్ స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ ఒక 6 months, ఈవెన్ 6 months అని కాకుండా ఓవరాల్ గా లాంగ్ టర్మ్ అయినా బాగానే ఉంటుంది. మీరు ఆల్రెడీ లాస్ లో ఉన్నారు కాబట్టి కొంత యాడ్ చేసుకోండి. బౌన్స్ అయితే మళ్ళీ ఇది నేను కూడా ఇక్కడ నుంచి 1000 points అంటే 1000 రూపీస్ షార్ప్ గా పెరిగే అవకాశాలు ఉన్నాయి. చేసుకోండి, యాడ్ చేసుకోండి. ఇక డిక్సన్ టెక్నాలజీస్, డిక్సన్ రీసెంట్ కరెక్షన్ తర్వాత డిక్సన్ అరౌండ్ 10,200 or 9,800 దగ్గర ఆగడానికి అవకాశాలు కనపడుతున్నాయి. 1-sided ఫ్రీ ఫాల్ చూసాము. నెంబర్స్ ఇంకా రాలేదు, చూద్దాం. నెంబర్స్ చూసిన తర్వాత కాల్ తీసుకోవచ్చు. ఇది కూడా పర్లేదండి, స్టార్ట్ చేయొచ్చు. ఇది కూడా మీరు బయింగ్ స్టార్ట్ చేయొచ్చు. బట్ రిస్క్ అనేది కొంచెం అంబర్ కి కొంచెం తక్కువ ఉన్నా కూడా కొంచెం దీనికి ఇంకా కొంచెం రిస్క్ ఉందండి. నేను కూడా ఇక్కడ నుంచి ఈవెన్ ఒక 10% పైన కూడా డిక్సన్ లో మనం కరెక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ పడుతున్నప్పుడే కొనుక్కోవాలి. అందరూ ఏం చెప్తారంటే ఈ టైంలో వదిలేండి అంటారు, అంటే కొనొద్దని చెప్తారు. మంచి కంపెనీస్ ఈ టైంలోనే కొనుక్కోవాలి. నెక్స్ట్ కాలర్ కిరణ్ చేస్తున్నారు బెంగళూరు నుంచి. కిరణ్ గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే శేషు సార్. నమస్తే సార్, లారా స్లాబ్ మోస్ట్ చిప్ ఈ ప్రెసెంట్ మార్కెట్ లో బై చేయొచ్చా సార్ లాంగ్ టర్మ్ కి? సో మాస్ చిప్ పరంగా కొంచెం మాస్ చిప్ అనేది కొంచెం అవాయిడ్ చేయడం బెటర్ అండి. బట్ చెప్పలేము కానీ షార్ప్ గా ర్యాలీ రావచ్చేమో, బట్ ట్రై చేయండి. బట్ లారా స్లాబ్స్ ని మీరు ట్రై చేయొచ్చు అండి. లారా స్లాబ్స్ లో మాత్రం మీరు ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. మాస్ చిప్ మాత్రం వద్దని చెప్తాను, లారస్ వెళ్ళచ్చు. సార్ నెక్స్ట్ అశోకా బిల్కాను అలాగే టెక్స్మా కొరైల్, ఈ రెండింటి గురించి అడుగుతున్నారు సార్. ఎగ్జిట్ చేయమంటారా, హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారని? ఇంకా రెండు కూడా మీరు కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి. లాస్ట్ మనకి బడ్జెట్ ఇంకా మనకి చాలా దగ్గరలోనే ఉంది. సో 1 month లోపల 1 month తర్వాత మనకి బడ్జెట్ ఉంది కాబట్టి సో బడ్జెట్ కి ముందు ఒక ర్యాలీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇన్ఫ్రా అండ్ రైల్వేస్ ఈసారి బాగా లాస్ట్ టైం ఏమాత్రం కూడా బడ్జెట్ లో అనుకూలంగా లేదు. అటు రైల్వేస్ లేదు, ఇన్ఫ్రాక్ లేదు, ఫ్లాట్ బడ్జెట్ అని చెప్పొచ్చు లాస్ట్ ఇయర్.
ఈసారి కొంచెం రైల్వేస్ కి అయితే ఎక్కువ అలొకేషన్స్ ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి టెక్స్మాకో రైలు ప్లస్ అశోక బిల్కాన్ కూడా ఈవెన్ ఇన్ఫ్రా కూడా కొంచెం ఈసారి పాజిటివ్ గానే ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రెండింటిని కూడా కొనుక్కోవచ్చు. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే. గుడ్ ఈవినింగ్ సార్. విజయం స్మాల్ ఫైనాన్స్ 52 లో ఒక 800 షేర్స్ ఉన్నాయి సార్. అవి ఎగ్జిట్ కావమంటారా? అలానే గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్ ఈ ప్రైస్ లో తీసుకోవచ్చు. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ ఉంచండి, కొంత ఉంచండి. పెరుగుతున్నప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవడం వైజ్ డెసిషన్ అవుతుంది. అయితే ఇప్పుడు ఇంకా కొంచెం పెరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇంకొంచెం ర్యాలీ తర్వాత మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఇంకో స్టాక్ ఏమన్నారండి? ఎక్స్పోర్ట్స్ సార్. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ తో పాటు ఇంకోటి అడిగారు. స్టాక్ నేమ్ ఏంటి సార్? గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్. గోకెక్స్. ఓకే, గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్ మీద నేను చాలా పాజిటివ్ ఉన్నానండి. ఓవరాల్ గా ఈ సెగ్మెంట్ లో అంటే మన ఈ టెక్స్టైల్స్ లో గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్ మంచి కంపెనీనే. రీసెంట్ గా చాలా షార్ప్ ఫాల్ చూసాము. ఇప్పుడు బయింగ్ స్టార్ట్ చేయమని చెప్పి. నెక్స్ట్ కలర్ కిషోర్ చేస్తున్నారు చీరాల నుంచి. కిషోర్ గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే అండి. చెప్పండి సార్. సార్ మహాబ్యాంక్ గురించి, కేన్స్ టెక్నాలజీ, తాన్లా ప్లాట్ఫామ్స్. ఏంటి మీరు హోల్డ్ చేస్తున్నారా? మహాబ్యాంక్ ఏమో హోల్డ్ చేస్తున్నాం అండి. 3 హోల్డింగ్ లో ఉన్నాయి. ఆ 2 లాస్ లో ఉన్నాయి, ఇది ప్రాఫిట్ లో ఉన్నాయి. మహారాష్ట్ర బ్యాంక్ ఎంతలో కొన్నారండి? 49 రూపీస్ అండి. ఓకే అండి. మహారాష్ట్ర బ్యాంక్ ని మీరు ప్రస్తుతానికి కంటిన్యూ చేసి పెరుగుతున్నప్పుడే మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోనండి. కేన్స్ ఎంతలో కొన్నారో తెలియదు. కేన్స్ రీసెంట్ గా కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూ వచ్చింది. సో అక్కడి నుంచి స్టాక్ పడుతుంది. సో అది దాని గురించి మనకి క్లారిటీ వచ్చేంత వరకు ఈ స్టాక్ లో అప్ ట్రెండ్ అనేది ఉండకపోవచ్చు అండి. రిజల్ట్ పరంగా బాగానే ఉన్నాయి, అందులో డౌట్ లేదు. సో ప్రస్తుతానికి అయితే కేన్స్ ని ఎక్కడ కొన్నారో మీరు చెప్పలేదు. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, రిజల్ట్స్ ట్రాక్ చేయండి, తర్వాత న్యూస్ కూడా ట్రాక్ చేయండి. ఇక తాన్లా ప్లాట్ఫామ్ గురించి అడిగారు. తాన్లా ప్లాట్ఫామ్ మీద నేను అంత పాజిటివ్ గా అయితే లేను. తాన్లాని మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవాలంటే ఎక్కడ కొన్నారో కూడా తెలియదు. బట్ ప్రస్తుతానికి హోల్డ్ చేసి రాను రోజుల్లో అంటే ర్యాలీస్ వచ్చినప్పుడల్లా కూడా తాన్లాలో ఎగ్జిట్ తీసుకోండి. ఇన్వెస్ట్మెంట్ పరంగా తాన్లాలో అయితే ఉందని చెప్తాను. మీరు కేన్స్ కూడా చూద్దాం. కేన్స్ లేదంటే కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూ ఉంది. అది కాకుండా మిగతా అంతా బాగానే ఉందండి. అంటే లైక్ రిజల్ట్ పరంగా ఇప్పటివరకు బాగానే ఉంది. ఈ కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూ గురించి మనం కొంచెం వెయిట్ చేసి అదేవిధంగా రిజల్ట్ ట్రాక్ చేసి పరిస్థితిని తగ్గట్టుగా నిర్ణయం తీసుకోమని చెప్పండి. చిన్న బ్రేక్ వెళ్తున్నారు. అంజనీ కాల్ చేస్తున్నారు. అంజనీ గారు నమస్తే అండి, మాట్లాడండి. శేషు గారితో డౌట్ అంటే చెప్పండి. నమస్తే శేషు గారు. నా దగ్గర హలో చెప్పండి అంజనీ గారు. ఓకేనండి. నా దగ్గర లెమన్ ట్రీ హోటల్స్ షేర్స్ ఉన్నాయండి. సో అది 137 యావరేజ్ లో ఉన్నాయండి. సో అది ఎంతవరకు హోల్డ్ చేయొచ్చు అంటారు? అలాగే PPL ఫార్మా ఉన్నాయండి 190 లో. సో అది స్టిల్ హోల్డ్ చేయొచ్చు అంటారా? హలో, ఫార్మా కంపెనీ ఏమన్నారు? లెమన్ ట్రీ అండి. నా దగ్గర 500 షేర్స్ 146 యావరేజ్ లో ఉన్నాయండి. హోల్డ్ చేయండి, ఇంకా కొంత యాడ్ కూడా చేసుకోండి. ఇంకా ఓకేనండి. PPL ఫార్మా ఉన్నాయండి 190 యావరేజ్ లో 150 షేర్స్. ఏ ఫార్మా అన్నారు? PPL ఫార్మా అండి. పిరమాల్ ఫార్మా. PPL ఫార్మా. పిరమాల్ ఫార్మా. ఓకే ఓకే ఓకే. పిరమాల్ ఫార్మాని మాత్రం పిరమాల్ ఫార్మా నుంచి మీరు ఇప్పుడు ప్రస్తుతానికి హోల్డ్ చేయండి అండి. దీన్ని పదే రిపీట్ చెప్తూ ఉంటాను. దీనికన్నా బ్రహ్మాండమైన ఫార్మా కంపెనీస్ ఉన్నాయి. ప్రస్తుతానికి హోల్డ్ చేసి ర్యాలీస్ లో అంటే ఇప్పుడు అన్ని స్టాక్స్ డౌన్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ర్యాలీస్ లో ర్యాలీ వచ్చినప్పుడు ఇది కూడా కొంత పార్టిసిపేషన్ చేయొచ్చు. 175 180 మాక్సిమం అది అక్కడ వరకు రావచ్చు. అప్పుడు వచ్చినప్పుడు ఎగ్జిట్ అయిపోయి ఫార్మాలో ఎరిస్ లైఫ్ సైన్సెస్ కి వెళ్ళండి. ఎరిస్ లైఫ్ సైన్సెస్ కి మీరు షిఫ్ట్ కానీ. పిరమాల్ ఫార్మా అనేది మీరు లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ కూడా మీరు చూడండి, ఏం బాగాలేదు. ప్లస్ వీళ్ళకంటూ ఓన్ ప్రొడక్ట్స్ ఏవి కావండి, ఇవన్నీ కూడా వేరే వాళ్ళ దగ్గర నుంచి కొన్న ప్రొడక్ట్సే. సో ఇదంతా వేరే సబ్జెక్ట్ అనుకోండి.
సో ఏదైనా కూడా పెర్మల్ ఫార్మాని ర్యాలీస్ లో ఎగ్జిట్ తీసుకోండి. నెక్స్ట్ కలర్ హరిప్రసాద్ చేస్తున్నారు. హరిప్రసాద్ గారు నమస్తే అండి, మాట్లాడండి. హరిప్రసాద్ గారు చెప్పండి. నమస్కారం సార్. నమస్తే అండి. కేసీ గారు నమస్కారం అండి. నమస్తే అండి. సార్ అది సోలా వినియార్డ్స్ ఒకటి 285 లో తీసుకున్నాం సార్. తర్వాత డిసిఎక్స్ సిస్టమ్ ఒకటి 340 లో ఉన్నాయి సార్. అవి రెండు కొద్దిగా డౌన్ లో ఉన్నాయి. ఏమన్నా రికవరీ అవుతాయా లేదా, లేకపోతే ఇప్పుడు యాడ్ చేసుకోవాలా, లేకపోతే వాటిని తీసేయాలని చూస్తున్నాం. ఇప్పుడు మిడ్ క్యాప్ కి దేనికి ఏ మిడ్ క్యాప్ స్టాక్ బాగలేదండి. డిసిఎస్ సిస్టమ్ అనేది ఒక టైంలో ఏంటంటే అబ్నార్మల్ గా పెరిగింది. డిసిఎస్ సిస్టమ్ మీద అంత పాజిటివ్ అయితే లేదు. అది రీసెంట్ గా అంటే ఒక 3 years బ్యాక్ ఐపీఓ వచ్చింది, 2022 లో ఐపీఓ వచ్చింది. అక్కడి నుంచి కూడా అందరూ దీని మీద పాజిటివ్ ఉన్నారు. అప్పుడు ఆ టైంలో కూడా నేను చెప్పాను చాలా జాగ్రత్తగా ఉండాలని. సో ప్రస్తుతానికి డిసిఎస్ సిస్టమ్ హోల్డ్ చేసి ఎగ్జిట్ కాండి, నెక్స్ట్ ర్యాలీస్ లో ఎగ్జిట్ కాండి. ఎందుకంటే దీనికి అంత గ్రోత్ అనేది ఏ మాత్రం కూడా లేదండి. డిసిఎస్ సిస్టమ్ లో ర్యాలీస్ లో ఎగ్జిట్ కాండి. తర్వాత సులా గురించి అడిగారు. సులా మీద నేను పాజిటివ్ గా ఉన్నాను. కాకపోతే ఇప్పటికిప్పుడు పెరగదు, కొంచెం లాంగ్ టర్మ్ కి మీరు హోల్డ్ చేయాల్సి ఉంటుంది. చూద్దామండి నెక్స్ట్ 2-3 ఏళ్లలో కొంచెం టాప్ లైన్ బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మన ఇండియాలో వైట్ కన్సంప్షన్ అనేది చాలా తక్కువ, అది స్లోగా పెరుగుతుంది. సో పెరిగినప్పుడు ఈ ప్రీమియమైజేషన్ అర్బనైజేషన్ ఎక్కువైనప్పుడు ఈ వైట్ కన్సంప్షన్ పెరుగుతుంది. పెరిగినప్పుడు డెఫినెట్ గా సోలా బెనిఫిట్ పొందుతుంది. ప్రస్తుతానికి అయితే సోలాని లాంగ్ టర్మ్ హోల్డ్ చేయండి. డిసిఎస్ సిస్టమ్ మాత్రం మీరు ర్యాలీస్ లో మీరు ఎగ్జిట్ కావడానికి పెట్టచ్చు. సార్ విబిఎల్ 520 రూపీస్లో ఉన్నాయి. సో ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. అలాగే టార్గెట్ ప్రైస్ ఏంటి అని అడుగుతున్నారు. సో వరుణ్ బెవరేజెస్ ఇంకా యాడ్ చేసుకోనండి. మీకు ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోండి. టార్గెట్ ఏం చెప్పలేమండి. ఇది కూడా మీరు టార్గెట్స్ ఇవన్నీ కూడా ఏంటి అంటే మనం అనుకుంటాం కానీ బట్ మనం స్మార్ట్ వర్క్ చేసి మీరు ట్రేడింగ్ పరంగా అయితే ఇప్పుడు కొనుక్కొని ఏదైనా సీజనల్ ప్లే అనమాట. మనకి సమ్మర్ రాబోతుంది, సో ఇప్పుడే కొనుక్కోవాలి, ఈ కరెక్షన్స్ లను కొనుక్కొని సమ్మర్ లో ఆబ్వియస్ గా ఈసారి సమ్మర్ కొంచెం ఎండలు కూడా విపరీతంగా ఉండొచ్చు. అన్నప్పుడు మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. నెక్స్ట్ 2 quarters బాగుంటాయి. సో ఇట్లా ఈ విధంగా మీరు స్మార్ట్ వర్క్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే కంటిన్యూ చేసుకోండి. నెక్స్ట్ కలర్ రాజు చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. రాజు గారు నమస్తే అండి, మాట్లాడండి. సార్ మా దగ్గర ఫెడరల్ బ్యాంక్ ఒకటి, టాటా ఎలక్స్ ఉంది సార్. అవి మనం పెరిగే ఛాన్స్ వెయిట్ చేయొచ్చు సార్ అమ్మడానికి. టాటా ఎలక్స్ ఎంతలో ఉన్నాయండి? హలో, టాటా ఎలక్స్ ఎంతలో ఉన్నాయండి? టాటా ఎలక్స్ 2 days బ్యాక్ కొన్నా సార్. అది ఫర్దర్ ఇప్పుడు ఒక కొన్ని రోజులు ఆగి టాటా ఎలక్సీ లో మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ర్యాలీస్ ఎంతో కొంత 10% 12% అట్లా ప్రాఫిట్ వస్తే బుక్ చేసుకోండి. తర్వాత ఇంకా రిజల్ట్ రాలేదండి. టాటా ఎలక్సీ ఇంకా రిజల్ట్స్ అనౌన్స్ చేయలేదు. సారీ చేసింది. రిజల్ట్ పరంగా అంత గొప్పగా అయితే పర్లేదు, అంటే ఓకే అన్నమాట. సో ఓవరాల్ గా టాటా ఎలక్సీ మీద నేను ర్యాలీస్ లో ఎగ్జిట్ కమని చెప్తాను. ఫెడరల్ బ్యాంక్ మాత్రం కంటిన్యూ చేసుకోండి లాంగ్ టర్మ్. నెక్స్ట్ కలర్ బాలకృష్ణ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. బాలకృష్ణ గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్కారం సార్. చెప్పండి. నమస్తే అండి సార్. నా దగ్గర విపిఆర్పీలు ఉన్నాయి సార్. విష్ణు ప్రకాష్ పొంగల్. చెప్పండి సార్. నమస్కారం. ఇది విపిఆర్పీఎల్ విష్ణు ప్రకాష్ పొంగల్ ఉన్నాయి సార్. నా దగ్గర ఒక 1000 ఉన్నాయి. 50 రూపీస్ లెక్క తీసుకున్నాను. అది ఇంకా తీసుకోవడం అంటారు సార్, ఫిల్ చేయాలంటారు సార్? విష్ణు ప్రకాష్ పొంగాలియా అనేది పడుతూనే ఉందండి. 1-sided ఈవెన్ మార్కెట్స్ బాగున్న టైంలో కూడా ఈ విష్ణు ప్రకాష్ పొంగాలియా అనేది స్టాక్ బాగా పడుతూనే ఉంది. సో ఇప్పుడు మిల్లీ మీరు యాడ్ చేసుకోవడం కన్నా బెటర్ ఏంటంటే మీరు అసలు కంప్లీట్ గా ఇదైతే అసలు దారుణం అన్నమాట. వద్దండి, ప్రస్తుతానికి యాడ్ చేసుకోకండి. ఉన్న పొజిషన్ కంటిన్యూ చేసుకోండి. దీనికన్నా వేరే స్టాక్ ని సెలెక్ట్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే దీన్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకా ఇది మరింత కిందకి ఇలా అక్కడక్కడే ఉంది కన్నా మీరు వేరే స్టాక్ లోకి వెళ్తే ఆదరణ పెరుగుతుంది కదా.
కాబట్టి బెటర్ ఏంటంటే ఉన్న పొజిషన్ కంటిన్యూ చేసుకోండి, వేరే స్టాక్ ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ కాల సత్యనారాయణ చేస్తున్నారు వైజాగ్ నుంచి. సత్యనారాయణ గారు నమస్తే అండి, మాట్లాడండి. గారు హలో హలో నమస్కారం అండి. నాది ఓల్డ్ క్యాంప్ ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయండి, వివో ఓల్డ్ క్యాంప్ ట్రాన్స్ఫార్మర్స్, ఓరియానా పవర్ అండి. వోల్టార్ ట్రాన్స్ఫార్మర్స్, తర్వాత ఓరియానా పవర్. ఓకే చెప్పండి. ఆ రెండు కొన్నాను సార్, అది నా పొజిషన్ అర్థం కావట్లేదు, బాగా తక్కువలో ఉన్నాయి, బాగా పడిపోయింది. అది 6,000-7,000కి వచ్చేసిన అది ఓల్డ్ క్యాంప్ ట్రాన్స్ఫార్మర్స్ మొన్న కొన్నాం 10,000. ఓకే అండి, ఉంచండి లాంగ్ టర్మ్ కి కంటిన్యూ చేసుకోండి మీరు ఓల్డ్ ట్యాంప్ ట్రాన్స్ఫార్మర్స్. ఇంకా కావాలంటే ఇప్పుడు యాడ్ చేసుకోండి ఓల్డ్ ట్యాంప్ ట్రాన్స్ఫార్మర్స్ ని స్లోగా ఈ కంపెనీని మీరు మీకు లాస్ లో అయినా సరే యావరేజ్ చేసుకోండి. తర్వాత ఒరియానా పవర్ గురించి అడిగారు. ఒరియానా పవర్ అయితే దీన్ని కూడా కంటిన్యూ చేసుకోండి, కంగారు ఏం లేదు, ప్రస్తుతానికి ఉంచండి. ఫ్రెష్ బయింగ్ అయితే వద్దు, కంటిన్యూ చేసుకోండి. ఓల్డ్ ట్యాంప్ లో అయితే ఫ్రెష్ బయింగ్ స్టార్ట్ చేయండి. సార్ హెచ్జీ ఇన్ఫ్రా గురించి అడుగుతున్నారు, కంటిన్యూ చేయమంటారా, హోల్డ్ చేయమంటారా అని అడుగుతున్నారు. కంటిన్యూ చేయండి, ఇంకా కొంత యాడ్ కూడా చేసుకోనండి. ఇప్పుడు నెక్స్ట్ ఒక 1 month లో ఒక ర్యాలీ రావచ్చు, ఒక 10-15% అప్ సైడ్ మనం ఇన్ఫ్రా స్టాక్స్ అన్ని కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక రిజల్ట్ పరంగా చూసుకుంటే ఇన్ఫ్రా స్టాక్స్ కి లాస్ట్ ఇదని కాదు, దాదాపు అన్ని ఇన్ఫ్రా స్టాక్స్ కి మళ్ళీ రిజల్ట్స్ అంత గొప్పగా లాస్ట్ ఒక 1 year లో పెద్దగా రాలేదన్నమాట. సో దాంతో పాటు గవర్నమెంట్ నుంచి అంత ఎంకరేజింగ్ కూడా లేదు, అంటే ఎక్కువ అలొకేషన్స్ లేదు ఇన్ఫ్రా వైపు లాస్ట్ బడ్జెట్ లో. సో ఈసారి చూద్దాం, ఈసారి కొంచెం బడ్జెట్ కొంచెం బాగుండి అంత బాగుంటే డెఫినెట్ గా బౌన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బయోకాన్ సార్ ప్రజెంట్ రేట్ లో ఉండొచ్చా అని అడుగుతున్నారు, ఎగ్జిట్ అవ్వమంటారా హోల్డ్ చేయమంటారా అని అడుగుతున్నారు. బయోకాన్ విషయానికి వస్తే ప్రెసెంట్ రేట్ లో హోల్డ్ చేయండి. ఇటువంటి స్టాక్స్ లో ఏంటి అంటే పెద్ద ఏమాత్రం మనకి డౌన్ సైడ్ రిస్క్ ఉండదు, ఒకవేళ వెళ్ళినా మళ్ళీ బౌన్స్ అవుతుంది. కాకపోతే రిటర్న్స్ అద్భుతంగా రావండి, మనకి ఒక 12-13% పర్ యానం కైండ్ ఆఫ్ రిటర్న్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇమామి అండ్ ఎఫ్ఎస్ఎల్ సార్ ఫ్రెష్ బై చేయొచ్చు అని అడుగుతున్నారు. ఇమామి ఇంకోటి ఎఫ్ఎస్ఎల్ వద్దండి, ఇమామి మీద నేను అంత పాజిటివ్ అయితే లేను. కాకపోతే ఇక్కడి నుంచి కొంత బాగా పడిన దృష్ట్యా కొంచెం ఒక చిన్న పుల్ బ్యాక్ ర్యాలీ అంటుంటాము, అటువంటిది రావచ్చు. ఈవెన్ ఎఫ్ఎస్ఎల్ కూడా వద్దండి, ఎఫ్ఎస్ఎల్ పర్లేదు, కొంచెం ఆగింది ఈ మధ్య కాలంలో, పర్లేదు ఎఫ్ఎస్ఎల్ ఓకే. ఇమామి అయితే వద్దండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. వెల్కమ్ అండి. ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్ న్యూస్.